మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాట ఎవరితో చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో చెబుతున్న మాట. నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించినట్లయితే వెంబడించడము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా అయితే నడుచుకున్నాడో, తల్లి యందు కానీ, సహోదరుల యందు కానీ, శిష్యుల యందు కానీ, ప్రజల యందు కానీ, తండ్రి అయిన దేవుని యందు కానీ ఎలా అయితే నడుచుకున్నాడో అటువంటి విధముగా పేతురును కూడా నడుచుకోమని చెప్తున్నాడు. మీరు బాగా గమనించినట్లయితే పేతురు కూడా చాలా చక్కగా, చాలా పరిశుద్ధముగా, చాలా అంటే చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించాడు. అందుకే అపోస్తులుల పేరులో చెదరిపోకోకుండా స్థిరముగా నిలబడి ఉన్నాడు. గొప్ప పేరు సంపాదించాడు. గల కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాటను స్వీకరించి యథాస్థితిలో ముందరికి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ నెల 1వ తారీఖున దేవుడు నీతో చెప్తున్న మాట, నన్ను వెంబడించు అని నీతో చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను వెంబడించు అంటున్నాడంటే యేసుక్రీస్తు తల్లి యందు ఎలా ఉన్నాడో, యేసుక్రీస్తు సహోదరుల యందు ఎలా ఉన్నాడో, యేసుక్రీస్తు జనుల యందు ఎలా ఉన్నాడో, యేసుక్రీస్తు బంధువుల యందు ఎలా ఉన్నాడో, యేసుక్రీస్తు సంఘమునందు ఎలా ఉన్నాడో, ఎలా బోధించేవాడో, ఎలా నేర్చుకున్నవాడో, తండ్రి అయిన దేవుని దగ్గర ఎలాంటి ప్రార్థన చేసేటోడో, ప్రతి విషయములో కూడా ఆ విధముగా నీవు కూడా ఏం చేయాలా? యేసుక్రీస్తును వెంబడించాలి. అప్పుడు నీవు దేవుణ్ణి మహిమపరిచిన బిడ్డగా తయారవుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా విలువైనది. పేతురును చాలా గొప్ప వ్యక్తిగా మనము చూస్తున్నాం ఇక్కడ. దానికి గల కారణం ఏంటంటే ఆయన ఈ మాట చెప్పాడు, నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆ మాటను పట్టుకొని ఎంత గొప్పగా యేసుక్రీస్తును వెంబడించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ నెల 1వ తారీఖు నుండి చివరి తారీఖు వరకు నీవు గనక యేసుక్రీస్తు ఎలా జీవించాడని తెలుసుకొని ఆ విధంగా నువ్వు జీవించాలని ముందడుగు వేసినావంటే ప్రతి నెల నీకు దీవెనకరంగా మారుతుంది. ప్రతి నెల ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రతి సంవత్సరం కూడా నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ కుటుంబం దీవింపబడుతుంది. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. అనేక మందికి దేవుడు నిన్ను ఒక దీపముగా పెడతాడు, అందరిని వెలిగించే దీపముగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు ప్రసంగించినప్పుడు ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డాయంట. నీవు గనక పేతురు యేసు ప్రభుని ఎలా అయితే వెంబడించాడో, నీవు కూడా ఈ వాగ్దానాన్ని పట్టుకొని యేసు ప్రభుని వెంబడించినట్లయితే నీ ద్వారా అనేక మంది రక్షింపబడతారు. ఆత్మలు దేవుని రాజ్యానికి చేరుతాయి. ఈ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని వెంబడించి దేవుని మహిమపరిచి దేవుని రాజ్యం కట్టాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటూ ఈ వాగ్దానం ఈరోజు మీ జీవితాలలో నెరవేరునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను మా ప్రభువా. ఈ నెలలో ప్రభా నిన్ను వెంబడించడం నేర్చుకొని నిన్ను వెంబడించి నాన్న తండ్రి అందరికీ దీవెనకరంగా, నీకు మహిమకరంగా ఉండుటకు నీ కృపా కనికరం దయ ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.